మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో రెగ్యులర్గా మేము చేసేటువంటి ఎపిసోడ్స్ సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్. దానివల్ల సొసైటీ పరంగా చూసుకుంటే ఎలాంటి ఇంపాక్ట్ అంటే అది నెగిటివ్ వేలో వెళ్తుందా పాజిటివ్ వేలో వెళ్తుందా అనేటువంటిది ఎపిసోడ్ వైజ్ చేస్తూ ఉన్నాము. దానికి మీరు బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా ముగ్గురు యాంకర్స్ తీసుకున్నటువంటి ఈ షోలో మాతో పాటు గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళని కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ముందుగా మా యాంకర్స్ ఉషా గారు అండ్ సిరి గారు, దాంతోపాటు రెగ్యులర్గా మీరు రస్తా మైనంపల్లి గారిని చూస్తూనే ఉంటారు. షీ ఈజ్ అ లైఫ్ స్టైల్ కోచ్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనలిస్ట్ మన సుబ్బారావు గారు అండ్ అడ్వకేట్ పృథ్వీ గారు ఉన్నారు. సో ఈరోజు మనం కనుక చూస్తే అండి కరెంట్ న్యూస్లో హార్దిక్ పాండ్యా అండ్ నటాషా, సో వీళ్ళ వాటికి సంబంధించినట్టు అంటే సోషల్ ఇంపాక్ట్ అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఈ స్టోరీ విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ట్రెండ్ అవుతోంది. ఏం జరిగింది ఏంటి వాళ్ళ జీవితానికి సంబంధించింది అండ్ కొత్త కొత్త కథనాలు అయితే చూస్తున్నాం. యాక్చువల్గా ఏం జరిగింది అండ్ ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది ఒక్కసారి గెస్ట్ల మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. సో రస్తా గారు, సోషల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఆయన హార్దిక పాండ్యా అనే పర్సన్ చిన్న వ్యక్తి అయితే కాదు, క్రికెటర్గా మనందరికీ సుపరిచితుడే. నటాషా వాళ్ళ వైఫ్. రీసెంట్గా న్యూస్ మనం వింటూ ఉంటే డివోర్స్ అన్న పదం వింటూ ఉన్నాం. అండ్ ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినా పాండ్యా అనే నేమ్ని తొలగించడం జరిగింది. ఈ న్యూస్కి సంబంధించి ఎప్పుడైతే ఆవిడ పేరు రిమూవ్ చేయడం కావచ్చు, ఆయన ఒక చిన్న పోస్ట్ పెట్టి డిలీట్ చేశారన్న వార్త కూడా మనం వింటూ ఉన్నాం. ఏ విధంగా దీన్ని చూడాలి, దీని ఇంపాక్ట్ అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మనీ కోసమని, కొంతమంది వాళ్ళ లగ్జరీస్ కోసం, ఇలా రకరకాలుగా వింటున్నాం. అసలు కథనం ఏంటండి? యాక్చువల్లీ మీరు అన్నట్టు ఏదైతే ఇప్పుడు నెరేషన్ అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ తీసుకోవడాన్ని ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఈ సోషల్ ఉన్నవాళ్ళు అంటే స్టేటస్ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్, వాళ్ళవి ఖచ్చితంగా భూతద్దంలో పెట్టి చూస్తున్నాము. మంచి అయినా చూస్తున్నాము, చెడైనా చూస్తున్నాము. సో అందుకనే లీడర్ ఆల్వేస్ హ్యాస్ టు బిహేవ్ ప్రాపర్లీ అనేది ఒకటి మనకున్నది. సమాజంలో ఇప్పుడు ఇలా ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని డివోర్స్ తీసుకుని అల్యూమిని కానీ ఇలా తీసుకోవడం జరుగుతుండొచ్చు. బట్ వీళ్ళది రాగానే చూడండి ఒక లైక్ ఇట్స్ అ బూమ్ లాగా అయిపోయింది వాళ్ళ లైఫ్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరిగిన స్టోరీని అంటే మనం ఇది వీళ్ళ కథనాన్ని ప్రకారము ఏదైతే మనకు రిలీజ్ అవుతున్న వీడియోస్ని బట్టి కానీ వాటిని చూసుకుంటే దీన్ని కొంచెం మనము దీనిలో ఇన్పుట్స్ ఏంటని చూస్తే కనుక ఈ అమ్మాయి ఎవరైతే ఉందో షీఈస్ అ బాలీవుడ్ హీరోయిన్. అంత ఎక్కువ లేకున్నా కానీ తను కొన్ని హాట్ సాంగ్స్ ఉంటాయి కదా వాటిలలో చేసింది, కొన్ని మూవీస్లో చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ తనకి ప్రీవియస్గా కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అనేది మనకు కథనాలు వినిపిస్తున్నాయి. వాట్ ఎవర్ అది పెద్ద వింత విశేషం అయితే కాదు ఇవాళ రేపట్లో అని కట్ చేస్తే కనుక వీళ్ళిద్దరూ లివిన్లో ముందు నుంచి ఉండటం జరిగింది. హార్దిక్ పాండ్యా ఉన్న ఈ అమ్మాయి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవటం. పెళ్లికి ముందే తెలిసిన కథనాల ప్రకారం అయితే మాత్రం వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. పుట్టాక దెన్ దే బిన్ టు మ్యారేజ్. అంటే ఫస్ట్ అసలు లివిన్లో ఉంటూ మళ్ళీ బాబు పుట్టడము, పుట్టిన తర్వాత పెళ్ళికి అంటే ఇక్కడ అంత పెద్ద డిస్టర్బెన్స్ ఆఫ్ రిలేషన్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తే ఈ పాటికే వచ్చి ఉండాలి. అయినా కూడా మళ్ళీ పెళ్లి దాకా వెళ్ళారు అంటే దే ట్రైడ్ బోత్ లైక్ టు స్టే టుగెదర్ అనేది ఒకటి కనిపిస్తుంది మనకు వాస్తవం. ఇంకా తెలియాల్సి ఉంది అసలు ఎందుకు ఈ అమ్మాయి డివోర్స్ కోరుకుంది అనేది మనకు తెలియాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఎస్పెషల్లీ ఈ సోషల్ ఈ సొసైటీ ఏది మన సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇమ్మెన్స్ రిలేషన్స్ అయితే ఉంటాయి. అంటే మెన్కి ఉమెన్తో అంటే లైక్ రిలేషన్స్ అంటే నేను ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం కామన్ అదని ఇప్పుడు నేను వాటి మీద వాదించదలుచుకోలేదు. దెర్ ఈజ్ నో పాయింట్. అండ్ ఈ అమ్మాయి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకున్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే. సో వీళ్ళకి ఇన్సెక్యూరిటీస్ కానీ ఏదైతే పొసెసివ్నెస్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా నాకు తెలిసి ఇప్పటి వరకే సబ్సైడ్ అయి ఉండాలి. బట్ స్టిల్ అయ్యి ఫైట్ చేసి వాళ్ళు రిలేషన్ని కొనసాగించి ఒక బాబుని కానీ దాని తర్వాత పెళ్లి వరకు తీసుకెళ్లారు అంటే లాట్ ఆఫ్ జర్నీ. ఇట్స్ నాట్ ఏ స్మాల్ జర్నీ. సో బాబు 1.5 years ఉన్నాడు. ఇప్పుడు సడన్లీ అనౌన్స్మెంట్ ఇప్పుడు మీరు చెప్పారు ఇన్స్టాలో నుంచి పేరు కూడా తొలగిచ్చేసింది. షేమ్ ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య మనం చాలా వింటున్నాము ఇష్టమైన వాళ్ళ ప్రేమించేటప్పుడు టాటూలు వేసుకోవటం, ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాలలో అడ్డదిడ్డమైన ఫోటోలు పెట్టడం. అంటే నీ ప్రైవసీ అంటే లిటరల్లీ నువ్వు హగ్ చేసుకుంది లేకపోతే కిస్ అవసరం లేదు మీడియాకి. నువ్వు ఫొటోస్ పెట్టు, చక్కగా ఉన్నాయి, నువ్వేమైనా సెలబ్రేట్ చేసుకునే మీ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకో. బట్ వై దట్ అబ్సీన్ థింగ్స్ అనేది మనకి ఇప్పటి వరకు అర్థం కాలేదు. అదే అంటారు దరిద్రం, నువ్వు అప్పుడు అతియే మళ్ళీ ఇప్పుడు అతియే. ఈజీగా ఒక నేమ్ తీసేసింది ఇన్స్టాలో. బట్
మీ ఇద్దరికి పుట్టిన కొడుకు. సో వాట్ ఈస్ దట్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ టు టేక్? సో అది తీసేసింది. సో ఇప్పుడు తనకి ఒకటి ఏంటి అంటే 167 crores ఏమో వర్త్ అంట మన హార్దిక్ పాండే వీడియో ప్రకారంగా మనకు రిలీజ్ అయిన దాంట్లో 70% ఆయనకి అల్యూమిని పోతుంది అనేది మనకు వార్తలు వినిపిస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదని కొంతమంది అంటున్నారు. బట్ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది, ఇవ్వక్కర్లేదు, అవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే వై దిస్ డిరెక్షన్ ఈజ్ గోయింగ్. అసలు గోల్డ్ డిగ్గర్ అనే పేరుతోటి ఇప్పుడు చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. అమ్మాయిలు డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకుని, పెళ్ళి అంటే ప్రేమ కాదు, లస్ట్ కాదు, లవ్ నైదర్ లస్ట్, ఇట్స్ అ ప్యూర్లీ ఏ మనీ గ్యాంబ్లింగ్ గేమ్. అంటే డబ్బున్న వాడిని చేసుకొని దాని తర్వాత ఏదో ఒక కారణాల వల్ల అయినా డివోర్స్ చేస్తున్నారు అనే ఎలిగేషన్ విమెన్ మీద రావడం యాజ్ ఎ విమెన్గా ఐఎమ్ ఫీలింగ్ సో ఆక్వర్డ్, వియర్డ్ అండ్ షేమ్. అంటే ఒకవైపు ఇప్పుడు డివోర్స్ తీసుకునే వాళ్ళని ఇప్పుడు డివోర్స్ ఇట్లా తీసుకుంటుంది, పిచ్చిగా తయారైనరు అని నేను మాట్లాడదామనే వాయిస్ ఒకవైపు నన్ను ఇటువైపు తీసుకువెళ్తుంటే, ఒకవైపు మనసులో రియల్గానే డివోర్స్ చాలా అనివార్య కారణాల వల్ల, ఇబ్బందుల కారణాల వల్ల వాళ్ళకి చాలా గృహహింస కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళను కూడా ఈ ఒక వర్గంలో వేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ మనసు నొచ్చుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ సొసైటీలో. సో డివోర్స్ ఈజ్ నాట్ ఎ డర్టీ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ ప్రాబ్లమ్స్. ఈ విమెన్ని బరతగించారు, ఎందుకు డివోర్స్ల మీదకి వెళ్తున్నారు అని మాట్లాడితే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లగ్జరీస్ ఇవన్నీ ఉన్నాక ఎందుకు వెళ్తున్నారు అన్నీ తెలుస్తుంది. అబ్బా సెలబ్రిటీస్ ఈ అబ్బాయిని చూస్ చేసుకున్నప్పుడే ఈ అబ్బాయికి ఇలా ఉంటుంది అని ఒప్పుకొని, అంటే మైండ్ ప్రిపరేషన్ బిఫోర్ యూ చూస్ అ పార్ట్నర్ ఇన్ విచ్ క్రైటీరియా దే ఆర్, లైక్ ఇన్ విచ్ ఫీల్డ్ దే ఆర్, నీకు ఎలాంటి ఇన్సెక్యూరిటీ వస్తుంది అదంతా ప్లాన్ చేసుకున్న తర్వాత నౌ యూ కాంట్ షో దట్ రీజన్స్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అ ఫిజికల్ అబ్యూస్, రైట్? సో ఫిజికల్ అబ్యూస్ అయితే ఆమె ఈ పాటికి రోడ్డు మీద పడిపోయి వీడియోలు పెట్టేసి ఉండేది. సో ఇట్ ఈస్ నాట్ షోన్ దిస్. సో నేనేమంటున్నాను అంటే ఎందుకు పెరిగింది అని అంటే మంచికి అనుకోవచ్చు, చెడుకు అనుకోవచ్చు. ప్రతి ఒక్క పాయింట్ ఇట్ has advantages, it has disadvantages. Why women are more going into the అంటే మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్లీ మన సర్వే కనుక ఫ్యామిలీ సర్వే చేసినట్టయితే డివోర్సెస్ ఫ్రమ్ 2008 నుంచి 2020 వరకు తీసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 1% to 2.3%. అయితే దీన్ని ఎందుకు పెరిగింది మేడం అంటే నేను పాజిటివ్గా చూపించగలుగుతాను, నెగిటివ్గా చూపించగలుగుతాను. వాట్ ఈజ్ యువర్ పర్సన్ విచ్ వే యు ఆర్ ఫిట్ ఇన్ టు దా అనేది మనం ఆలోచించుకోవాలి. పాజిటివ్గా తీసుకున్నాము అంటే భయంకరంగా తాగి వస్తున్నాడబ్బా, భయంకరంగా ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడు, భయంకరంగా అంటే ఆ అమ్మాయికి మానసికంగా హింస, అంటే అసలు బ్రతకడానికి ఒకప్పుడు మెన్ ఎందుకు కావాలి అని అంటే ఎకనామికల్ సపోర్ట్, బ్రతకడానికి ఇంటికి పోతే అమ్మ నాన్న మళ్ళీ పెంచలేరు, పోషించలేరు, అందరూ ఒక నార్మల్గా ఉండేవాళ్ళు, సోషల్ స్టిగ్మా ఉండేది, సోషల్ కల్చర్ ఉండేది. ఈ భయభ్రాంతులు నేను పోతే ఎలా బ్రతుకుతాను, నేను ఇంకా నా పిల్లల్ని ఇంకెవడో పోషిస్తాడు, ఇది ఒక భయంతో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అని అంటే వర్క్ ఫోర్స్ పెరిగింది, వర్క్ ఫోర్స్ పెరిగి ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ పెరిగింది కాబట్టికే పీపుల్ ఆర్ టేకింగ్ యూజింగ్ దట్ యాజ్ ఎ వెపన్. ఆత్మస్థైర్యంగా వాడుకొని తనను తను రక్షించుకోవడానికి అట్లాగే అణిగిమణిగి ఇంత భరించి ఉండక్కర్లేదు అని ఒక అడుగు ముందుకేసి తనను సంఖ్యలు తెంపుకొని సొసైటీని కూడా తను కాస్త ప్లీజ్ చేసుకొని, పేరెంట్స్ని ప్లీజ్ చేసుకొని వెళ్తున్న తరుణం. ఇది మంచి యాంగిలే. ఎందుకంటే మనం వాళ్ళను అక్కడే ఉండు అని చెప్పడానికి లేదు. మీరు చూస్తే ఇవాళ ప్రొద్దునే మాట్లాడాం మనము, కట్నం కోసం వాడు వేధిస్తుంటే తల్లిదండ్రి ఒప్పించి బయటకి మళ్ళీ పంపించినందుకు కత్తితో చంపి తలకి సుత్తేసి కొట్టి అట్లాంటి దుర్మార్గులతో కలిసి ఉండి అని చెప్పాల్సిన మనం అంతా మాత్రం వద్దు. ఎప్పుడు ఒక లక్ష్మీదేవిలాగా సరస్వతి దేవిలాగా ఉండే ఒక అమ్మవారే ఎప్పుడైతే దుష్ట శిక్షణకు వెళ్తుందో అప్పుడు ఒక కాళికాదేవి అవుతుంది. ఖచ్చితంగా అలా అవ్వాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంది, ఎప్పుడు నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. బట్ సెకండ్ వర్గంగా దీన్ని తీసుకొని ఈ ఫ్రీడమ్ కావాలా, ఇండిపెండెన్స్ కావాలా, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా భర్తకు ఈక్వల్గా సంపాదిస్తున్నాను అనే ఉద్దేశంతో దీన్ని ఇంకొక రకంగా యూజ్ చేసి ఇప్పుడు నేను రాత్రి బయట వెళ్తున్నాను, నా హస్బెండ్ వద్దన్నాడు, చేంజ్. It is not correct. You can't use that financial freedom or your workforce నువ్వు ఆ బరితెగించిన అక్కడ అలా యూజ్ చేయటం అనేది చాలా, ఏది లేడీగా అయినా, నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అయినా అది
తప్పు అని చెప్తాను. ఎందుకు అంటే సమాజానికి నువ్వు ఇచ్చే మెసేజ్ అది కాదు. భరించలేనప్పుడు చేసేది వేరే, బాధ్యత లేకుండా చేసేది వేరు. నా ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఇలా నింద పడింది అంటే వాస్తవాలు ఎలాగో వెలుగులోకి వస్తాయి ఉషా, మనకు తెలీదు. ఆ అమ్మాయిని గోల్డ్ డిగ్గర్ అంటున్నారు. టు వాట్ ఎక్స్టెంట్ దిస్ ఈస్ అ రియాలిటీ, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ విల్ స్పీక్ ఆన్ దట్. బట్ 100% సమాజానికి ఒకటి ఏంటంటే, ఆడపిల్లలు ఎప్పుడైనా డివోర్స్ ఇచ్చినా కూడా అది గౌరవంగా 10 మందికి అరే ఈ అమ్మాయి డివోర్స్ ఇచ్చడానికి కారణాలు బలంగా ఉన్నాయి, ఆమె వేసిన అడుగు కూడా పిల్లలను లేకపోతే తన ఇండివిడ్యువాలిటీ కాపాడుకుంటూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటూ ముందు జీవితాన్ని కూడా చాలా కేర్ఫుల్గా డిసిషన్ తీసుకున్నది అనే ఒక ప్రాయంగా ఈ అమ్మాయిలు కనుక డివోర్స్కి అప్లై చేస్తే డివోర్స్ ఇస్ నాట్ ఎ డర్టీ థింగ్. బట్ నువ్వు ఏదైతే ఇలాంటి చిన్న చిన్న కారణాలు కానీ లేకపోతే నీకు వాళ్ళు బాగా నేను అనలేని వర్డ్స్ అంటే అలా పిచ్చిగా నువ్వు బిహేవ్ చేసి నీ ఇండివిడ్యువాలిటీ కోసం, నీ సెల్ఫిష్ కోసం, చిన్న చిన్న వాటి కోసం, నీ సుఖాల కోసం, నీ స్వార్థం కోసము నువ్వు కల్చర్ని మట్టు పెట్టి, తల్లిదండ్రులను బాధ పెట్టి, నేను కట్టుకున్నోడిని బాధ పెట్టి, సమాజానికి ఇబ్బంది కలిగేలాగా చేస్తూ నువ్వు బయటికి పోవడం అనేది ఆడదానికైనా నేను అమ్మగైనా నేను మాత్రం ఖచ్చితంగా నిరాకరిస్తాను. బట్ ఈ అమ్మ లేడీ అనే ఒక పదంకి ఒకటే మీనింగ్. ఎప్పుడు ఎవరు మాట్లాడుకున్నా కూడా అనుకువ, టాలరెన్స్, ఇవన్నీ చాలా సహనం అనేది మనకు బై డిఫాల్ట్ వచ్చింది. సహనాన్ని దాటి ఏదైతే చెయ్యండి, కానీ స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా సొసైటీలో ఇలా ఇంకొక ఆడవాళ్ళకు కూడా గోల్డ్ డిగ్గర్స్ అనో లేకపోతే బరితగించారనో ఇలాంటి టైటిల్స్ ఒకళ్ళ మూలంగా ఇంకా వేరే వాళ్ళు కూడా రావడానికి మీరు కారణం అవుతున్నారు. కాబట్టికే కొంచెం ఆడవాళ్ళగా ఖచ్చితంగా నేను బాధపడాల్సిన విషయం అనే మాత్రం చెప్తాను ఉషా. సో మీరు అన్నట్టుగానే మీరు మాట్లాడిన దాంట్లో టాలరెన్స్ అనేది మనకి మేబీ పుట్టుకతో వచ్చిందేమో అని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూస్తూ ఉంటుంటాం ఆడవాళ్ళని. బట్ నటాషా కేసు విషయానికి వస్తే మాత్రం ఇంకా డీటెయిలింగ్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో కంప్లీట్ విషయం ముందు వీడియోలో ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతసేపు మేడం చెప్పినప్పుడు ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది, గోల్డ్ డిగ్గర్ అనేది. అది రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది సార్? గోల్డ్ డిగ్గర్ బిహేవియర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట అండి. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఇది వస్తే వాళ్ళ మోటివ్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బిహేవియర్ ఒక్క రోజులో వచ్చేది కాదండి. చిన్నప్పటి నుంచి కూడా మనం పెరిగినటువంటి వాతావరణం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటిది కొన్ని కాంటెక్స్ట్లు ఈ బిహేవియర్కి తీసుకొస్తాయి. సో అందులో ప్రత్యేకించి మనం జనరల్గా చూసినప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు నవతరం పేరెంట్స్ అంటుంటారు, మేడం కూడా చెప్తుంటారు నవతరం పేరెంట్స్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత సౌఖ్యం అనేటువంటిదే ప్రయారిటీ అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ. ఆ వ్యక్తిగత సౌఖ్యంలో అత్తగారు కానీ ఆడపడుచు కానీ ఆ కుటుంబాలు కానీ ఎవ్వరూ ఉండరు. సో అంటే మనం చాలా జాగ్రత్తగా పెంచుతున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఇది ఒక్కరికి కాంటెక్స్ట్ కాదండి, ఎవరి విషయంలో అయినా బోత్ సైడ్స్ మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలి అదే ప్రయారిటీ తప్ప అక్కడ కుటుంబం మన యొక్క ఆనందం ఆ కుటుంబం యొక్క సంబంధాలను బట్టి ఏర్పడుతుంది అనేటువంటిది నెగ్లెక్ట్ చేస్తున్నాం. అది గత 15 సంవత్సరాల నుంచి ఎక్కువ పెరుగుతూ ఉంది. సో దీనివల్లే డివోర్స్ అనేటువంటివి పెరగటం. అదే కాంటెక్స్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మేడం చాలా చక్కగా చెప్పారు. అందులో ఒక మంచి పదాన్ని ఉపయోగించారు అక్కడ, భరించలేక. సో భరించలేక అనేటువంటిది మనం చాలా కాంటెక్స్లో చూస్తున్నాం. ఇది యూనిక్ టోన్తో మాట్లాడకూడదండి. రెండు పక్కల నుంచి సమస్యలు ఉన్నాయి. అలాంటప్పుడు భరించలేని సందర్భంలో హుందాగా బయటికి నిలబడి తర్వాత కుటుంబాన్ని కాపాడేటువంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ సెల్యూట్. సో కొంతమంది బరితెగించి చేసేటువంటి వాళ్ళు, అది పెరిగేటువంటి వాతావరణం ప్రస్తుతం ఉంది అనేటువంటిది కూడా అంతే సత్యం అండి. దీన్ని మనం దాచలేము. సో అది ఎందుకు వస్తుంది ఏంటి అనేటువంటిది పర్టికులర్లీ మీరు అడిగినటువంటి పదం దాంట్లో చూసినప్పుడు ఈ నేచర్ ఎట్లా ఉంటుంది, అసలు వీళ్ళలో ఆ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అని అనుకునేటప్పుడు మొట్టమొదటి విషయం అండి, వీళ్ళు ఏదైనా ఒక రిలేషన్లో వ్యక్తిని చూస్ చేసుకునేటప్పుడే చాలా స్ట్రాటజిక్గా చూస్ చేసుకుంటారు. అది ఫస్ట్ వన్ అండి. ఎలా స్ట్రాటజిక్గా చూస్ చేసుకుంటారు, దాంట్లో ప్రయారిటీ ఏమిటంటే మెటీరియలిస్టిక్ ఫోకస్ ఉంటుంది. అంటే నా సుఖం లేదా నా వ్యక్తిగతంగా వచ్చేటువంటి సౌఖ్యం, అది వస్తువుల ద్వారా కానివ్వండి ఏ రకమైనా కానివ్వండి, అది చాలా ప్రయారిటీ. అంటే ఆ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకునేటప్పుడే అదే మొదటి అంకం. సో రేపొద్దుట సర్దుకుని లేకపోతే అందరూ కలిసి ఫ్యామిలీ, ఇది
థాట్ ప్రాసెస్లో ఎక్కడో ఉంటుందండి. ఇది మొట్టమొదటిదండి. రెండోది ఏమిటంటే ఎప్పుడైనా రిలేషన్ ఏర్పడిన తర్వాత అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అప్ అండ్ డౌన్స్ వస్తాయో వాళ్ళు తెచ్చేటువంటి ఆ సూతింగ్ కూడా, ఆ సేద తీర్చడం అనేటువంటి మాటలు జనరల్గా ఎవరికైనా ఏ రిలేషన్లో వస్తాయి, అది కూడా మ్యానిపులేటివ్గా ఉంటాయి. అంటే మనసు లోతుల్లో నుంచి ఉండవు. సో అంటే ప్రతి స్టెప్లో కూడా ఇవి చాలా స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది పెద్ద కేసులనే కాదు, చాలా మన మధ్యతరగతి కుటుంబంలో కూడా చాలా కేసెస్లో ఈ రోజున చాలా స్పష్టంగా కనిపిస్తుందని నేనైతే చెప్తానండి బలంగా. సో ఇది ఎందుకు వస్తుంది, అసలు వాళ్ళ మోటో ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఒకరి మీద ఒకరు ఓకే, సో వీళ్ళకి ఇంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది, రేపొద్దుట బ్రేక్ అయినా సరే నాకైతే ఈ ఓటా వస్తుంది కదా అంటే ప్రతిరోజు పడుకునే ముందు లెక్కలు చూసుకునేటటువంటి విషయంలో ఉంటుందన్నమాట అండి. రెండోది ఏమిటంటే అండి లివింగ్ స్టేటస్. ఒక సెలబ్రిటీనో లేదా ఒక హై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తితో రిలేషన్ అది షార్ట్ కట్. నేను అంత ప్రయాణం చేయవలసినటువంటి అవసరం లేదు. సో అలాంటి వాళ్ళతో నేను రిలేషన్ మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా కష్టం లేకుండానే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది అన్నప్పుడు అండి వీళ్ళలో ఎక్కువ మందికి చిన్నప్పుడు చాలా పావర్టీలో ఉండటం కానీ ఈ ఫైనాన్షియల్ వాటి మీద అతి ముఖ్యంగా అంటే చాలా అటాచ్మెంట్ పెరిగిపోవటం కానీ అనేటువంటిది ఒక ప్రధానమైన కారణం చెప్పచ్చు అండి. కొన్ని విషయాల్లో చాలా స్ట్రగుల్ అయ్యి చిన్నప్పుడు బాగా స్ట్రగుల్ అయ్యి వాళ్ళలో ఒక బలమైనటువంటి ముద్ర పడుతుంది, నేను ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళాలి అనేటప్పుడు రిలేషన్స్ అనేటువంటి సెకండరీ అయిపోతుంది. ఇక తర్వాత కారణం ఇది అందరిలో జరిగేది, చాలా ఇళ్ళలో జరిగేటువంటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈ సైకలాజికల్ ఫ్యాక్టరు అతి ఎక్కువగా గారాబం చేయటం వల్ల అబ్బాయినైనా అమ్మాయినైనా సరే అతి ఎక్కువగా గారాబం చేయటం వల్ల వాళ్ళు వ్యక్తిగత సర్కిల్లో మాత్రమే ఉండిపోతారు. ఎప్పుడైతే మనం వ్యక్తిగత సర్కిల్లోనే మనం ఉండకపోతే మన భార్య, మన పిల్లలు, మన కుటుంబం ఇందులోకి రానప్పుడు నేను ఆలోచించే ప్రతిదీ కూడా నా సుఖం, నా సౌఖ్యాన్ని కోణంలోనే ఆలోచిస్తాను తప్ప వేరే కోణం ఉండదండి. సో ఈ రెండు అంటే ఇది చాలా స్పెసిఫిక్ పాయింట్ అండి. ఇది ప్రతి చోట జరుగుతుంది. వీళ్ళు సెలబ్రిటీ కేసెస్ అనే కాదు, ప్రతి చోట ఇందాక ముందు చెప్పినట్టుగా లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కూడా ఇది ఎక్కువ అయ్యింది. అందువల్లే ఇదొక కూడా ఒక కారణం, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం అనేది ఓకే, సో అది కావాలని చేసుకునేటువంటి స్థాయికి పెరిగిపోతూ ఉందన్నమాట అండి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాలండి. ఇద్దరూ మాట్లాడినటువంటిది రజిత గారు సేమ్ టైం సుబ్బారావు గారు మాట్లాడినటువంటి విషయాలు కనుక మనం చూస్తే అండి అటువైపు ఒక కథనం కనిపిస్తుంది మనకి రజిత గారు మాట్లాడిన దాంట్లో. సో రిలేషన్షిప్లో ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ గోల్డ్ డిగ్గర్ అనేటువంటి వర్డ్ని కూడా ఆయన యూజ్ చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తే మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి, సెలబ్రిటీ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఆ సెలబ్రిటీ కేసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ కేసుని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే అలిమోని కనుక మనం చూసుకుంటే 70% వరకు వెళ్ళేంత ఉంటుందా? మేడం ఇందాక చెప్పినట్టు గోల్డ్ డిగ్గర్ అంటే నిధి అన్వేషణ. వాడిని ఏదో రకంగా పట్టుకుని వాడి దగ్గర నుంచి మొత్తం అంతా లాగేద్దాం. దానికి ప్రణాళికే పెళ్ళి, తర్వాత పిల్లలు. దాంట్లో ఈ కేసులో చూస్తే ముందే పిల్లలు కంటాం, వాడిని టార్గెట్ చేయటం, రౌండప్ చేయటం, వాడిని ఒక కన్ఫైన్డ్గా ఒక దాంట్లో ఇరికించటం, అండ్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం. మ్యారేజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో లేకపోతే మ్యారేజ్ నిజంగా తను చేసుకున్నాడు అది వేరే విషయం. గోల్డ్ డిగ్గర్ కింద చూసుకుంటే కనుక మ్యారేజ్ చేసుకునే పరిస్థితి తీసుకురావటం. అంటే నేను ఈ కేసు అంటలేదు, ఈ నా దగ్గరికి వచ్చే కేసెస్లో చెప్తాను. గోల్డ్ డిగ్గర్ కేసెస్ స్పెసిఫిక్గా చెప్తే వాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక ట్రాప్ వేస్తారు. ఆ ట్రాప్లో అటేపు వాళ్ళు పడతారు. పడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఎంత డబ్బు కావస్తే అంత డబ్బు. వాళ్ళు సైకలాజికల్ సార్ చెప్పినట్టు సైకలాజికల్గా వాళ్ళు చిన్నప్పుడు అనుభవించలేనటువంటి ఒక డబ్బు అనేదాన్ని దీంట్లో తీసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. ఈ అమ్మాయి సైబీరియా నుంచి వచ్చింది. షీఈ్ నాట్ ఆఫ్ ఇండియన్, సైబీరియా అమ్మాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయినట్టు ఒక అమ్మాయి. ఇక్కడ పక్కన వాళ్ళందరూ చూసేసరికి పెళ్ళి, సంసారం ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నారు. ఈ అమ్మాయికి అర్థం కావట్లా. పెళ్ళి, సంసారం అనేది వెస్ట్రన్ సొసైటీస్లో తక్కువ ఉంటుంది. మ్యారేజ్ ఈజ్ లాస్ట్ ఆప్షన్ వాళ్ళకి, ఫస్ట్ ఆప్షన్ కాదు. మ్యారేజ్ అనేది ఎప్పుడు లాస్ట్ ఆప్షన్. మ్యారేజ్ చేసుకున్నారా దొరికిపోయినట్లు లెక్క వాళ్ళకి. అందుకే లాంగ్ రిలేషన్లో ఉండి చాలా పెళ్ళి వచ్చేసిందంటే ఇంక అయిపోయింది. కానీ అమ్మాయికి అక్కడతో ఆగదలుచుకోలేదు అనుకుందాం, లెటర్స్ విషయంలో ఇతనికే అనుకుందాం. ఇప్పుడు మ్యారేజ్ అప్పటికి లగ్జరీస్లో ఉన్నది, మ్యారేజ్ వరకు లగ్జరీస్లో ఉంది. తర్వాత పెళ్ళి అయింది.
పెళ్ళైన తర్వాత ఏమైంది, ఖచ్చితంగా ఇతను ఈ గుజరాతీ పర్సన్. గుజరాతీలో నేను చాలాసార్లు గుజరాత్ ఏరియా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఉమెన్ ఎక్కువ కూడా కొంచెం ఘోష, కొంచెం పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా పరిచయం చేయాలా, ఈ పాండేస్ వీళ్ళకు పెద్ద ఫ్యామిలీస్ పరిచయం చేయాలా. ఈ అమ్మాయి కొంచెం షీ కేమ్ ఫ్రమ్ ద మోడలింగ్ అండ్ యాక్టింగ్ స్కూల్స్. ఎట్లా ఉంటుంది ఆ అమ్మాయి, అది కొంచెం డిఫరెన్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. కల్చర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది, చాలా వచ్చేస్తుంది, కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే డిఫరెన్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ అమ్మాయి ఇప్పుడు సెక్యూర్ చేసుకోవాలా, ఎంత అడగాలి. మీరు చెప్పినట్టు 70% అనేది ఇంపాసిబుల్ ఇవ్వటం, లీగల్గా చూసుకుంటే లీగల్గా ఇంపాసిబుల్. ఓకే, కొడుకు కూతురు పిల్లలు తల్లి కలిపి 40-45 మ్యాక్సిమం, అంతకన్నా పొరపాటును కూడా ఎక్కువ. అదే నాకు అర్థం కాదు, 70% ఎట్లా ఇచ్చేస్తారు, ఎందుకు 100% ఇచ్చేద్దాం, ఎందుకు వచ్చింది అమ్మాయి ఏదైతే నీదంతా తీసుకెళ్ళిపోద్ది. క్వశ్చన్ కూడా వెన్ వి సే ఇట్ ఈస్ ఎ ట్రాప్ కూడా కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుందండి. అంత ఈజీగా అమ్మాయి అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేసేద్దాం అని చెప్పేసి అంటే అతను అప్పీల్కి వెళ్తాడు, జిల్లా కోర్టుకో లేకపోతే హైకోర్టుకి వెళ్తాడు. హైకోర్టు ఏం చేస్తాడంటే ఫస్ట్ 50% ఇస్తారు, తర్వాత 50% తర్వాత చూద్దాం అంటుంది. అంటే 70% 50% ఎంత అవుతుందండి, 35%. అక్కడ నొక్కేస్తుంది హైకోర్టు, 35% ఇద్దాం, తర్వాత అసలు ఈ కేసు నేను చూడండి, అసలు ఏంటో ఇదేదో గోల్డ్ డిగ్గర్లా అనిపిస్తుందని జడ్జి మైండ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ హైకోర్టులో జడ్జెస్ అండి, దే విల్ బి 55+ ఉంటారు వాళ్ళు జనరల్గా. మాకు వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ తోటి కూర్చుంటుంది. ఇట్లాంటి కేసులు కొన్ని వందలు చూస్తారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏదో కావాలని వేసింది, ఇది ఒకసారి ఆపుదాం దీన్ని, ఏదో పాప కింద ఎవరో మెజిస్ట్రేట్ ఏదో ఉత్సాహంగా ఇచ్చేసేసాడు, కానీ ఇక్కడ నేను ఆపాలి దీన్ని అని వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. 75% అనేది ఇంపాసిబుల్ ఇవ్వటం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉందంటే ముగ్గురు ఉంటారు, ఒకళ్ళ పిల్లలు, ఒకళ్ళ వైఫ్, ఒకళ్ళ పేరెంట్స్ కూడా ఓల్డ్ ఏజ్ యాక్ట్లు వచ్చేసింది, వాళ్ళకి ఇవ్వాలి కదా. 70 వీళ్ళకి ఇచ్చేసేసి పేరెంట్స్కి 30 ఇచ్చేస్తే ఇడికే మిగులుతుంది. అందుకని ఎప్పుడైనా మెయింటెనెన్స్ కనుక ముగ్గురు వేశారు అనుకుందాం, లేటెస్ట్ విషయం, పిల్లలు వేశారు, తల్లి వేశారు, అండ్ తల్లిదండ్రులు వేశారు, వైఫ్ వేసింది. అప్పుడు ఏం చేస్తారంటే ముగ్గురికి కలిపి 50-60% దాటినకుండా ఆపుతారు. ఎందుకంటే దీంట్లో ఒక్కటండి నాగరాజు గారు, దేని బట్టి ఇస్తారు వీళ్ళు, అతను సోషల్ స్టేటస్ బట్టి ఇస్తారు. మొత్తం తీసేసుకుంటే సోషల్ స్టేటస్ ఏముంటుంది, అంతే కదా, కారు ఉండదు, బంగ్లా ఉండదు, మొత్తం వాళ్ళే తీసేసుకుంటారు. అవును, వాళ్ళ సోషల్ స్టేటస్ బట్టి ఇటు బతకాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు వీడు. అందుకే నేను సోషల్ స్టేటస్ అనేటువంటి ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితిలో మారనివ్వకుండా చూస్తారు. అందుకని బేసిక్ శాలరీ అంటారు, టేక్ హోమ్ శాలరీ అంటారు. ఆడు లోన్లు కట్టుకోవాలి, ఇవన్నీ రకరకాలు ఉంటాయండి సెలబ్రిటీస్. ఈ కేసులో మనం గోల్డ్ డిగ్గర్ అనుకోవచ్చా అండి, అంటే ఓవరాల్గా చూసుకుంటే? అండ్ ప్రస్తుతం మీరు ట్రెండ్ కూడా చూస్తున్నారు, మీ దగ్గరికి ఇటువంటి కేసులు ఎక్కువ వచ్చే ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఎలా చూడొచ్చు అంటారు? దీంట్లో క్రికెటర్స్ అండి, వీళ్ళు క్రికెటర్స్ అనేసరికి మీరు క్రికెటర్స్ ఎవరైనా తీసుకోండి, మేడం గారు చెప్పినట్టు క్రికెటర్స్ మ్యాక్సిమం అందరూ లవ్ మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. ఒక్కళ్ళు అరేంజ్ మ్యారేజ్ చూపించండి, పటోడి దగ్గర నుంచి స్టార్ట్, రవీనాథ్ అప్పట్లో. అంటే వీళ్ళందరూ ఏమైపోయారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా యాక్ట్రెసెస్ అండ్ మోడల్స్ అండ్ ఎయిర్ హోస్టర్స్, వీళ్ళు ముగ్గురు కొంచెం ఫ్రీ లైఫ్లో ఉంటారు. వీళ్ళు పార్టీస్కి వచ్చేసరికి వీళ్ళు పరిచయాలు చేసుకుంటాం, నేను పలానా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మగోళ్ళే కదా. ఎంతవరకు వాళ్ళ గేము ఇదంతా. మన సచిన్ టెండూల్కర్ తప్పలేదు లవ్ మ్యారేజ్ చేసుకుంటాం. హీ మ్యారీడ్ ఎల్డర్ ఉమెన్, అఫ్ కోర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కామెంట్ చేయట్లేదు. ధోని, విరాట్ కోహ్లీ ఆమె నిజంగా వాళ్ళ వైఫ్ చాలా నేను అప్రిషియేట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. షీ కన్ఫైన్డ్ మానేసింది మూవీస్. అమ్మాయి మంచి స్టేజ్లో మంచి టాప్ 1 పొజిషన్లోకి వెళ్ళింది, మానేసింది. అట్లాగా వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉండేటువంటి సోషల్ లైఫ్ ఏంటంటే అక్కడ ఈవినింగ్ ఇచ్చే పార్టీస్ కావచ్చు, గ్యాదరింగ్స్ కావచ్చు, దాంతో అక్కడ అట్రాక్ట్ అవుతారు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సరే దే ఆర్ ఆఫ్ మనీ. వీళ్ళ దగ్గర ఉండే మనీ, వీళ్ళకి వచ్చేటువంటి స్పాన్సర్ అవేర్గా ఉంటారు చాలా. ట్రాప్ వేస్తే కొండను కొట్టాలి. వెరీ బ్యాడ్ అండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొని ఇప్పుడు మీరు ధోని వైఫ్ ని చూడండి, అది లవ్ మ్యారేజ్, షీఈస్ ఎ హోటల్. ఆమె ఎంత అద్భుతంగా లీడ్ చేస్తుంది దాని లైఫ్ ని. ఇప్పుడు మీరు అన్నట్టు సచిన్ టెండూల్కర్, ఇక్కడ ఏంటంటే ఆస్తి కోసము అస్తిత్వాన్ని కోల్పోయే ఆడవాళ్లతోటి మిగతా ఆడవాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావడం అనేది దౌర్భాగ్యం. ఇది బోత్ పార్ట్నర్స్ విషయంలోనే, బోత్ పార్ట్నర్స్. అదే ఇది హస్బెండ్ అని కాదు. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఫస్ట్ చెప్పింది మళ్ళీ చెప్తున్నా, షీఈ్ ఏ సైబీరియన్ గర్ల్, నాట్ ఏ ఇండియన్ గర్ల్.
ఇండియన్ గర్ల్స్ కాకపోతే వాల్యూస్ ఎట్లా తెలుస్తాయండి? వాల్యూస్ తెలియాలి కదా, మ్యారేజ్ వాల్యూస్ తెలియాలి. అందులో గుజరాత్ ఏరియా నుంచి అంటే గుజరాత్ ఈజ్ ఏ గాంధీ కేమ్ వచ్చినటువంటి ప్రదేశంలో చాలా ట్రెడిషనల్గా ఉంటారు అక్కడ. నేను వెళ్ళానండి, గుజరాత్ వెళ్ళినప్పుడు చూశాను నేను. చాలా కల్చర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకని ఏంటంటే అతను దీంట్లో ఒకటి ఏంటంటే అండి, అమౌంట్ ఏదో అతనికి ఉండేదంతా కూడా మదర్ పేరుని ఏదో పెట్టాడు, మొత్తం అంతా కూడా మదర్ పేరుని పెట్టేసేసాడు. తప్పే ఉందండి దాంట్లోనూ? తల్లి పేరుని పెడతాం తప్ప, అదేమన్నా నేరమా? అదేదో తల్లి పేరుని పెట్టేశాడు, ఈ అమ్మాయికి ఏమీ రాదు. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈజ్ ఏ ఎల్లో జర్నలిజం అయితే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ ఆఫ్. ఒకవేళ ఇదే ఆ అమ్మాయి ఉద్దేశంతో అయితే కనుక, నీకు అతను కావాలనుకున్నావు కాబట్టి, వెన్ యూ క్లెయిమ్ దట్ అతనే నాకు కావాలనుకున్నావు కాబట్టి, అతని దగ్గర ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఎంత వస్తుందో దాంట్లో తీసుకోమని. బట్ ఇన్ ద సేమ్ వే లీగల్గా చెప్పాలంటే కనుక, లవ్ రిలేషన్లో ఉన్నారు కాబట్టి రిలేషన్షిప్ నుంచి టైంలో అతను కనుక వాళ్ళ మదర్ పేరుని పెడితే ఖచ్చితంగా ఆ అమౌంట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. అక్కడ పెద్ద మళ్ళీ డిఫెన్స్ పాయింటే, ఇదంతా నాది, నా కొడుకు నా పేరుని పెట్టేశాడు అని చెప్పేసి దానికి ఇదంతా ప్రీ ప్లాన్ అని చెప్పడానికి ఉండదు కదా. ఒకవేళ ఇది గోల్డ్ డిగ్గర్ అనే తెలిసింది సార్. అవునండి. లీగల్గా శిక్షలు ఎలా ఉంటాయండి అసలు? ఖచ్చితంగా ఉంటాయండి. గోల్డ్ డిగ్గర్ చీటింగ్ అనే దాని కింద ఖచ్చితంగా 100% చీటింగ్లోకి వస్తుంది. 100% చీటింగ్. సెక్షన్స్ ఎలా ఉంటాయి దీనికి? 420లోకి వస్తారు, 417, 416. 420 కనుక ప్రూవ్ అయితే కనుక ఒక 7 years వరకు పనిష్మెంట్ ఇస్తారండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 years నుంచి 7 years వరకు పనిష్మెంట్ ఉంటారు. రిలేషన్షిప్లో ఎవరైతే గోల్డ్ డిగ్గర్ మెంటాలిటీ తోటి ఎంటర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక వార్నింగ్ ఇది. అమ్మాయి అయినా అబ్బాయి అయినండి. అమ్మాయికి చాలా మంది ఈ మధ్య చూస్తున్నారు, అమ్మాయి కెన్ డూ ఎనీథింగ్, అమ్మాయి కెన్ నో నో చాలా సీరియస్గా తీసుకుంటుందండి. కోర్టు ఏం ఆడదు, కోర్టు చాలా సీరియస్గా ఫాలో అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ అందరూ. వాళ్ళు చాలా సీరియస్గా చూస్తారండి. వాళ్ళు ఏమి ఎక్కడ అమ్మాయి కదా కొంచెం అమ్మాయికి ఎక్కువ లీనియన్స్ అట్లాగే ఎట్టి పరిస్థితులు ఈ కోర్ట్స్లో ఉండవండి. అన్నీ కూడా ఈక్వల్గా చూస్తూ ఉంటారు. గోల్డ్ డిగ్గర్ అనిపించిందా ఖచ్చితంగా ఒక స్పెసిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. అడుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్లో, జడ్జి క్వశ్చన్స్ ఉంటాయి. ఏమా ఏంటి నువ్వు లివింగ్ రిలేషన్స్ ఇప్పటివరకు నువ్వు అన్నాళ్ళు ఉన్నావు కదా, అంటే నీకు సడన్గా పెళ్లి చేసుకున్న వెంటనే విడాకులు కావాలనిపించిందా? ఇప్పుడు ఏమైందంటే నాకు లీగల్గా ఇందాక మేడం చెప్తున్నప్పుడు నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చిందండి. ఇల్సిట్ రిలేషన్లో అంతే కదా, లివింగ్ రిలేషన్ ఇల్సిట్ రిలేషన్లో బాబు పుట్టాడు, పెళ్లి చేసుకోలేదు, బాబు ఏమవుతాడు? ఇల్లెజిటిమేట్ చైల్డ్ అవుతాడు. పెళ్లి చేసుకున్నారు, బాబు ఇల్లెజిటిమేట్ చైల్డ్ లెజిటిమేట్ వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అట్లాంటిది ఏం లేదు. స్టిల్ ఇల్లెజిటిమేట్ చైల్డ్ అన్లెస్ అండ్ అంటిల్ కోర్ట్ హ్యావ్ టు డిక్లేర్. మళ్ళీ డైవర్స్ తీసుకుంటున్నారు, హీఈస్ రిమైనింగ్ ఎయిర్ ఇల్లెజిటిమేట్ చైల్డ్. అతనేం తప్పు చేశాడు బాబు? ఆ పిల్లోడికి ఏం తప్పు చేశాడు, ఏం మహాపాపం చేశాడు? ఇప్పుడు పెళ్ళి ఎప్పుడో చేసేసుకో, ఇప్పటికి ఉంటుంది ఎందుకు లివింగ్ రిలేషన్? నాకు ఇప్పటికీ కాన్సెప్ట్ నాగరాజు నాకు అర్థం కాదండి. లివింగ్ రిలేషన్ ఎందుకు? నువ్వు పెళ్లి చేసేసుకో. ఈ మధ్యన ఒక వెటరన్ హీరోయిన్ ఒకళ్ళని చూశానండి, వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, బాలీవుడ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇనఫ్, మ్యారేజ్ ఈజ్ ఇనఫ్, రిలేషన్ ఈజ్ ఇనఫ్, మాకు ఇంకా విడిపోవాలనిపిస్తుంది. మాకు నాకేం అర్థం కాలేదు. అది ఇప్పటివరకు చేసేసి సరిపోద్ది, ఇంకా ఇక నుంచి విడిపోవాలి, వేరేగా ఉందాము అంటే ఏమైందంటే మ్యారేజ్ బాలీవుడ్ కల్చర్లోనే చూస్తాం, బాలీవుడ్ కల్చర్లోనే చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనండి లివింగ్ రిలేషన్ ఏదైతే మాట్లాడారో, ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనుకోవచ్చేమో, అంతే కదా? ఇద్దరు కూడా నడిస్తే నడిపిద్దాం, లేదు అంటే ఆపేద్దాం. బలైంది ఎవరంటే పిల్లలు. ఇల్లెజిటిమేట్ చైల్డ్ ఏమని పిలుస్తామండి మన సమాజంలో? అతను పేరే తప్పుగా పిలుస్తాం మనం. హీఈస్ రిమైనింగ్, హీ బోర్న్ ఇన్ ద ఇల్లెజిటిమేట్ యాజ్ ఎ ఇల్లెజిటిమేట్ చైల్డ్. ఆఫ్టర్ డైవర్స్ హీ విల్ రిమైన్ యాజ్ ఎ ఇల్లెజిటిమేట్ చైల్డ్. సో దారుణం అండి అసలు సొసైటీలో, ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. అవునండి. సో బేసికల్గా లీగల్గా మాట్లాడారు, సైకాలజీగా మాట్లాడాము. యాజ్ ఎ విమెన్గా అసలు రియల్గా ఇట్స్ అ పెయిన్ఫుల్ బోత్ ఎండ్స్ నేను తీసుకోవడం జరిగింది. మీకేమనిపిస్తుంది నాగరాజ్ గారు? అంటే బేసికల్గా ఇట్స్ రియల్గా కూడా బర్నింగ్ టాపిక్ అనే చెప్తాను నేనైతే. సో మీ యాంగిల్లో మీరు ఎట్లా చూస్తారు ఈ సినారియోని? గోల్డ్ డిగ్గర్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిందని నేను అనుకోవట్లేదు. ట్రెండ్ ఎందుకు అవుతుంది అని అంటే, సోషల్ మీడియా పెరిగింది కాబట్టి అది ట్రెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ లేకుండా ఉందా అని అంటే ఎప్పటి నుంచో ఉంది. గతాన్ని మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలామంది రిలేషన్షిప్లో, ఈవెన్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండేటువంటి ఫ్యామిలీస్లో కూడా మనం చాలా చూసాం. అటు ఒక బాలీవుడ్ అనే నేను చెప్పను, అట్లని చెప్పేసి కొంతమంది ఇప్పటికీ ఇప్పుడు లీగల్గా అయినా ఇందాక నుంచి చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడున్న జనరేషన్లో మన తెలుగు వాళ్ళని చాలామంది చూసే ఉంటారు, చూడకుండా అయితే ఏమి ఉండరు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, దానికి పెళ్ళి అనేటువంటి పేరుతోటి పిల్లల్ని అన్యాయం చేయటము. ఒక రిలేషన్షిప్లో చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ని చాలామంది అభిమానిస్తారు.
అభిమానించేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది దేవుళ్ళుగా కూడా భావిస్తారు. ఎంటర్టైన్మెంట్లోను క్రికెట్లోను ఆడియన్స్ ఎప్పుడు వీళ్ళే మా దేవుళ్ళు అనే మోడ్లో ఉంటారు. వీళ్ళ మీద బెట్టింగ్లైనా లేదంటే స్టైల్ అయినా ఎంత బాగా అడాప్ట్ చేసుకుంటారంటే ఇట్స్ అ ప్యూర్ సోషల్ ఇంపాక్ట్ అండి. దీనివల్ల నష్టమే తప్ప ఏ రకంగా చూసుకున్నా కూడా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో అరే వాళ్ళ జీవితం వాళ్ళది అని అనుకుంటే ఇండివిజువాలిటీ ఉండొచ్చేమో కానీ బట్ ఇందులో చాలా ఎలిసిట్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి కోణాలు చాలా ఉన్నాయి. సో సోషల్ యాంగిల్ నుంచి చూసుకున్నా, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నా కూడా ఇట్స్ అ ప్యూర్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే అది అని చెప్తాను నేను. ఎందుకు అనంటే దొరికింది కదా, ఉన్నాం కదా, చేసుకున్నాం కదా, మా ఇష్టం కదా అని అంటే ఇట్స్ నాట్ ద వే. అలాంటప్పుడు మేము ఇచ్చినటువంటి రెస్పెక్ట్ని, మేము ఇచ్చినటువంటి ఆ హోదాని మీరు సెలబ్రిటీ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, మీరు అలా ఫీల్ అయితే మేము ఇష్టం వచ్చినట్టు మేము ఫీల్ అవుతాం. మేము తిట్టుకుంటాము, మేము మాట్లాడుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. అప్పుడు మా పర్సనల్ లైఫ్ని మీరు గౌరవించండి అంటే వీ కెనాట్. ఎందుకు గౌరవిస్తాము? ఎందుకు అని అంటే సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అన్ని కోణాల్లోనూ అన్ని రకాలుగా కొన్నిసార్లు రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే చాలా ఉంది. సో దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే నా ఒపీనియన్ చెప్పాను. మీరు నాగరాజు గారు ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడారు సెలబ్రిటీస్ది, మేము ఎలా అయితే రెస్పెక్ట్ ప్రేమ ఇస్తామో అలాగే మీరు అది నిలబెట్టుకోకపోతే ఇది కూడా భరించాలి అనే ఒక వాస్తవానికి నాకు ఒక చిన్న ఎండ్ చెప్పే ముందు ఏంటంటే, బిగ్ బాస్లో సెలబ్రిటీస్ని అందరినీ వేసి అన్ని చుట్టుపక్కల కెమెరా ఉంటుంది, అన్నీ మొత్తం అసలు వాళ్ళు తినేది కూర్చునేది పడుకుని అన్నీ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీస్ లైఫ్ అట్లా ఉంటుంది. వాళ్ళు ఎవరిండ్లలో వాళ్ళు ఉన్నా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టే. వాళ్ళు ఏం చేసినా మొత్తం ప్రపంచం అన్న ఆ కెమెరా నుంచి చూస్తోంది. సో యు ఆర్ ఇన్ ఏ బిగ్ బాస్ కెమెరాలో ఉన్నారు అనుకొని ఎట్టి పరిస్థితుల్లో బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే మీరు మిమ్మల్ని ఒక హోదాలో కూర్చోబెట్టారు ఈ పబ్లిక్, ఆ హోదాని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. గుడ్ ఎగ్జాంపుల్. మీరేం చెప్తారు ఉషా గారు? ఒక ముక్కలో చెప్పాలి అంటే నెగిటివ్ ఇంపాక్ట్ బీభత్సంగా ఉంటుంది ఆడియన్స్ పైన. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా మనం ఓన్ చేసుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ క్రికెటర్స్తో అయితే దారుణంగా ఉంటుంటుంది. ఆడపిల్లలు కూడా మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అక్కడికి లైన్లలో వెళ్ళి టికెట్ తీసుకొని మరి కూర్చొని ఎంతలా చూస్తూ ఉంటుంటారంటే వాళ్ళంతా ఓన్ చేసుకుంటూ ఉంటారు. సో దయచేసి ఈ వీడియో ఎవరు చూసినా సరే ఒకసారి ఆలోచించండి. మనం వేటిని తీసుకుంటున్నాం, వేటిని ఎక్కువ అంటే చాలామంది వాళ్ళు ఎలా చేశారు మేము అలా చేయాలనుకుంటుంటారు. బట్ మన జీవితాల్లోకి వచ్చరికే కొంత మారుతూ ఉంటుంది. మనకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. సో ఆ అవేర్నెస్ కోసమే మేము ఈ వీడియో చేసాం. లీగల్గా పృథ్వీరాజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో చాలా కోణాలు ఉన్నాయి. మీరు 1-2 సార్లు వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అడ్మైర్ చేయడం ఓకే, కానీ వాటిని ఓన్ చేసుకొని మన జీవితాల్లో కూడా తీసుకొచ్చేసి మన అవసరాల కోసం, మన సుఖాల కోసం భవిష్యత్తుని మాత్రం పాడు చేసుకోవద్దు. మీరేం చెప్తారు సిరి గారు? ప్రతి ఒక్కటి ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతూ ఉంటుందో దాని ఇంపాక్ట్ పెద్దల మీద పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ పని చేస్తున్నా కూడా ఇది కరెక్టా రాంగా అని ఒక చేసే ముందు 2 times కనుక మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎవరు చెప్పినా చెప్పకున్నా మీరే ఆ అనాలిసిస్కి వస్తారు. కాబట్టి చేసే పని ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి ఎస్పెషల్గా పిల్లలు అనేది ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ స్వార్థం, ఇక్కడ హస్బెండ్ అయినా వైఫ్ అయినా వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటే బలేది మాత్రం పిల్లలే. మన భారతదేశంలో చూసుకుంటే యంగ్స్టర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా దానికి ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆలోచన 1-2 సార్లు ఆలోచిస్తే మీకే ఒక మంచి ఆలోచన అయితే వస్తుంది. దానివల్ల సొసైటీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది డెఫినెట్గా. ఎనీవేస్ ఏదున్నా సరే ఇట్స్ అ ప్యూర్ సోషల్ ఎడ్యుకేషన్. మేము చేసేటువంటి సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవ్వండి. అండ్ మేము ముగ్గురం చేసేటువంటి కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో మా గెస్టులు మీకు ఇచ్చేటువంటి సలహాలు సూచనల్ని మీకు గనక నచ్చితే మీ ఒపీనియన్తో పాటు వీడియోని కూడా షేర్ చేయండి. చాలామంది జీవితాల్లో ఒక మంచి చూడటం కోసం మేము చేసేటువంటి చిన్న ప్రయత్నమే ఈ సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్. సో నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో ఇంకా మంచి మంచి టాపిక్స్ తోటి వస్తాము, ఏ విధంగా ఉంటుందనే దాని మీద. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ మీ ఒపీనియన్స్ ఏదన్నా సరే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.